విక్రమార్కుడు రవితేజ కెరియర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అప్పటి వరకు జాలీ క్యారెక్టర్స్, ఎనర్జెటిక్ క్యారెక్టర్స్ చేసిన రవితేజ రాజమౌళి చేతిలో ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ ఆ సినిమాకి ఆ క్యారెక్టరే హైలైట్ అయిపోయింది. విక్రమార్కుడు సినిమాని చాలా భాషల్లో రీమేక్ చేశారు. ఎవ్వరూ కూడా రవితేజ చేసినట్టుగా పోలీస్ క్యారెక్టర్ ని పోర్ట్రే చేయలేకపోయారు. అంతటి పేరు వచ్చింది రవితేజకు. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు ఒక సీక్వెల్ కథ కూడా రెడీగా ఉందని మీకు తెలుసా? సీక్వెల్ కథ మాత్రమే కాదు, విక్రమార్కుడు 2 అనే టైటిల్ ని కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. అండ్ విక్రమార్కుడు 2 కథను రాసింది కూడా ఎవరో కాదు, 1 రాసిన విజేంద్ర ప్రసాద్ గారే 2ని కూడా రాశారు. ఈ విషయాన్ని స్వయంగా కేకే రాధామోహన్ చెప్పారు. అయితే విక్రమార్కుడు 2 ఎందుకు ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు అంటే, రవితేజ ఆ కథ ఎంత బాగున్నా, ఆ కథను ఎవరు రాసినా రాజమౌళి డైరెక్షన్ చేస్తే మాత్రమే నేను ఆ సినిమా తీస్తాను, రాజమౌళి కాకుండా ఏ డైరెక్టర్ దాన్ని డైరెక్ట్ చేసినా నేను సినిమా తీయను అని చెప్పి పంతకు పట్టుకొని కూర్చున్నాడు. అందుకే విక్రమార్కుడు 2 ఇన్ని సంవత్సరాలైనా ఫైనల్ కాలేదు. అలా అని చెప్పి విక్రమార్కుడు 2 కథను వేరే హీరోతో చేసినా సరే జనాలు చూసేలా లేరు. ఖచ్చితంగా కంపారిజన్స్ వస్తాయి. ఎంత బాగా చేసినా రవితేజను బీట్ చేయలేదు అన్న వాదన వచ్చే అవకాశం ఉంటుంది. అది సినిమా రిజల్ట్ పైన పడే అవకాశం కూడా ఉంటుంది. ప్రెసెంట్ రాజమౌళికి ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం చూసాము అంటే ఇక భవిష్యత్తులో ఎప్పటికీ కూడా విక్రమార్కుడు 2 వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ కేకే రాధామోహన్ ధైర్యం చేసి వేరే హీరోతో ఆ కథ చేస్తే తప్ప. మరి అలాంటి కథను, అలాంటి క్యారెక్టర్ను రవితేజ కాకుండా ఎవరు హ్యాండిల్ చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.